హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేనా డైరీ లాగ్స్. ఈరోజు ఆలుగడ్డ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకొని, టమాటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు కావాల్సినవి ఉంటాయి కదా, తాలింపు గింజలు, జీలకర్ర వేసి తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. అందులో ఈ ఆలుగడ్డలు వేసేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం కలపండి. లైట్గా సాల్ట్ వేయండి. ఈ విధంగా ఒక 20 మినిట్స్ ఉంచితే మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఫ్రై అయిన తర్వాత అందులోకి టొమాటోలు వేసేయండి. టొమాటోలు వేసేసి మంచిగా మగ్గనివ్వండి. ఒక 10 మినిట్స్ అలా ఉండనిస్తే మంచిగా మగ్గుతుందన్నమాట. మగ్గిన తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల కారం వేసేయండి. 2 స్పూన్ల ఉప్పు వేస్తే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసి మొత్తం మూత పెట్టి ఉంచండి. ఈ విధంగా ఉడుకుతుంది. లాస్ట్లోనే కొంచెం జీలకర్ర, అదే మసాలా ఉంటుంది కదా, మసాలా పౌడర్ వేయండి. ఫుల్ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.